హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ సోనీ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు అండ్ టొమాటో చట్నీ చేశానండి. ఇలా నా స్టైల్లో టొమాటో చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా టైం సేవ్ అయిపోతుంది అండ్ మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి హడావిడి కూడా లేకుండా ఉంటుందండి. ముందుగా మనం ఒక మిక్సర్ జార్ అయితే తీసుకుందాము. అందులో ఒక 4 పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి అయితే వేసుకుందామండి. ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా కట్ చేసుకొని అందులో వేసుకుందాము. ఇంకా తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని నీళ్లు లేకుండా ఈ చట్నీని అయితే తీసుకోవాలండి మనము. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి అయితే తీసుకుందాము. అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని చట్నీకి అయితే పోపు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం 3 to 4 minutes లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉండాలి చట్నీ మనకి. సో దట్ మనకు కూడా చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఎమ్మీగా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ సోనీ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్టు అండ్ టొమాటో చట్నీ చేశానండి. ఇలా నా స్టైల్లో టొమాటో చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా టైం సేవ్ అయిపోతుంది అండ్ మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి హడావిడి కూడా లేకుండా ఉంటుందండి. ముందుగా మనం ఒక మిక్సర్ జార్ అయితే తీసుకుందాము. అందులో ఒక 4 పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి అయితే వేసుకుందామండి. ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా కట్ చేసుకొని అందులో వేసుకుందాము. ఇంకా తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని నీళ్లు లేకుండా ఈ చట్నీని అయితే తీసుకోవాలండి మనము. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి అయితే తీసుకుందాము. అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని చట్నీకి అయితే పోపు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం 3 to 4 minutes లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉండాలి చట్నీ మనకి. సో దట్ మనకు కూడా చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఎమ్మీగా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.